శ్రీ రమణాష్టమ లేఖలు 258వ లేఖ. ఇది 12 నవంబర్ 1949 సూరినాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. గత నెలలో 2 వారాలు మద్రాసులో మీ ఇంట్లోనే ఉండి మొన్ననే ఇక్కడికి వచ్చానా. ఈ వ్యవధిలో భగవాన్ శరీర స్థితి ఎంతో మారింది. అందువల్ల విశ్రాంతి ఇవ్వాలని వేదపారాయణ సమయంలో వినా భగవాన్ సన్నిధిలో సేవకులను తప్ప ఎవరిని ఉండనీయడం లేదు. అందువల్ల భక్తుల ప్రశ్నలు, భగవానుని ప్రత్యుత్తరాలు అపురూపంగా ఉన్నవి. నాకేమీ తోచక పాత కాగితాలు తిరగవేస్తే అందులో లేఖారచన ఆరంభించక పూర్వం రాసి ఉంచిన మా తిరుచులి యాత్ర, ఆ సందర్భంలో భగవాన్ సెలవిచ్చిన చలోక్తులు కంటబడ్డాయి. ఈ విరామకాలంలో అవి కాపీ చేసి పంపుతున్నాను. భగవాన్ అవతరించిన తిరుచులి సుందర మందిరం 1944 జూన్ జూలై ప్రాంతంలో భక్తుల సహాయ సంపదలతో ఆశ్రమం వారి స్వాధీనమై సెప్టెంబర్లో శ్రీవారివి, వారి తల్లిదండ్రులవి చిత్రపటములను ప్రతిష్ఠించిన విషయం వినే ఉన్నావు. ఈ ఇల్లు మరమ్మతు చేయించే నిమిత్తం సర్వాధికారి నిరంజనానంద స్వామి సహచరులతో 17 జనవరి 1945 తేదీన బయలుదేరబోతూ ప్రయాణానికి ఇప్పుడు సౌకర్యంగా ఉంటుంది, వస్తే రండి అని పిలవడం వల్ల భగవాన్ సోదరి అలివేలమ్మ అత్త, మరికొందరు స్త్రీలు పురుషులు బయలుదేరారు. ప్రత్యక్ష దైవమైన భగవానుల సన్నిధి విడిచి క్షేత్ర దర్శనార్థం వెళ్ళడానికి మనసు ఒప్పకున్నా కారణాంతరాల వల్ల నేను బయలుదేరవలసి వచ్చింది. దాదాపు 20 మంది భక్తులతో బయలుదేరడం వల్ల అది ఒక వినోదంగానే ఉంది. మధురలో దిగి అరుప్పుకోట మీదుగా 30 మైళ్ళు బస్సు మీద పోవాలి తిరుచులికి. సర్వాధికారికి పనులుండడం వల్ల 2 రోజులు మధురలో ఆగవలసి వచ్చింది. కృష్ణమూర్తి అయ్యర్ ఇంట్లో మా మకం. ఆ రాత్రి సర్వాధికారితో సహా వచ్చిన వారందరము కలిసి మీనాక్షి సుందరేశ్వరులను సేవించి బాలభగవానుడు భక్తి పరవశుడై బాష్పపూరిత నేత్రాలతో చూస్తూ నిలిచెడి 63 నాయనార్లను చూసి వచ్చాం. మరుదినం ఉదయాన కొందరు భక్తులు మాత్రమే కలిసి పెరుమాళ్ళు కోవిలకు వెళ్ళి 3 అంతస్తులలో మువ్విధముల విరాజిల్లే వరదరాజులను సేవించి భగవాన్కు జ్ఞానోదయమైన పావన గృహం ఎక్కడా అని అందరినీ విచారింపసాగాం. సాంబశివయ్యరు అనే భగవానుని బాల్యమిత్రులు ఒకరు జతపడి మమ్మల్ని అందరినీ ఆనాటి సాయంత్రం చొక్కనాథ వీధిలో పశ్చిమ శ్రేణిలో ఉన్న 11వ నంబర్ గల ఇంటికి తీసుకెళ్లారు. అతి ప్రాచీనమైన ఆ ఇంట్లో ప్రవేశించి మెట్లను ఆనుకొని ఉన్న మేడగదికి వెళ్ళాం. శ్రీవారికి జ్ఞానోదయమైన గది ఇదే. ప్రయాణ దినం మధ్యాహ్నం 11 గంటలకు ఉపాధ్యాయుడు విధించిన శిక్షకై బెయిన్ వ్యాకరణం నుంచి చూచివ్రత రాయడానికి కూర్చుని ధ్యాన నిమగ్నుడైన స్థలం ఇదిగో ఇదే అని అక్కడి వారన్నారు. నా హృదయంలో భక్తిభావం పొంగి కంఠమృద్ధమై కళ్ళు నీళ్లతో నిండినవి. ఆనందమో దుఃఖమో తెలియరాని ఒక అవస్థకు లోనైనాను. తాను పుట్టుచోటెదియని ఎంచి తన మూల బ్రహ్మమందు పుట్టువాడే పుట్టినాడు, దినము పుట్టువాడు ఎల్లప్పుడూ నవీనుడా మునీంద్రుడు అని ఉన్నది 40వ అనుబంధంలో. అలా భగవాన్ రాసి ఉన్నారు కదా. లోక కళ్యాణార్థమై శ్రీ రమణులకు అట్టి పుట్టుక కలిగినందువల్ల ఆ స్థలం ఎంత పునీతమైందని చెప్పవచ్చును. జ్ఞానోదయ అనంతరం 6 వారాల కంటే అధికంగా అక్కడ నిలవనీయక తాపత్రయాగ్ని తప్త మానవులను రక్షించాలి రమ్మని అరుణాచలుడు ఆహ్వానించాడా అన్నట్టు రాతపని మాని ధ్యాన నిమగ్నుడైన తనను చూచి ఇలా చేయువానికి ఇవన్నీ ఎందుకు అన్న అన్నగారి మాట ఒక నెపంగా కిందికి వచ్చి కడుపు నిండా తిని పడక కుర్చీ మీద కూర్చుని పత్రం రాసి పక్కనే ఉన్న అలమరలో భద్రపరిచి పరివ్రాజకుని వలె బయలుదేరినది ఈ ఇరుకు ఇంటి నుండే కదా. బుద్ధ భగవానుడు 6 ఏళ్ళు అడవిలో సంచరించి అహోరాత్రములు తపస్సు చేస్తే జ్ఞానోదయం అయిందట. ఆ స్థలమే బుద్ధగయగా యాత్రార్థులచే సేవించబడుతూ ఉంది. శ్రీ రమణ భగవానునికో పట్టణం మధ్యన ఒక ఇరుకు సందులో ఉన్న సాధారణ గృహంలో బంధుజన సంకులమై ఉన్న ఒక చిన్న గదిలో ఏ ప్రయాస లేకనే మరణభీతి కలిగిన మరుక్షణంలోనే జ్ఞానోదయమైందట. ఎంత చిత్రం! అక్షరజ్ఞుడు అని అనిపించుకోకముందే బాలచేష్టలను వీడని పసితనమందు తనకు తానే గురువుగా వెంకటరమణుడు ఆత్మానంద రమణుడిగా మారిన కళ్యాణ గృహం. అనుభవశూన్యులై తర్కవాదములతో కలహించే పండితుల ప్రాభవం అణచడానికి నేనెవడని అనే బ్రహ్మాస్త్రమును సంధించి అరుణగిరిని ఆరోహించడానికి బయలుదేరిన పుణ్యస్థలం ఆ విధంగా అజ్ఞాతమై ఉన్నందున విచారం కలిగింది. కానీ భగవాన్ అనుగ్రహం వల్ల ఆచిరకాలంలోనే అదిని
తిరుచులి సుందర మందిరం వలనే యాత్రాస్థలం కాగలదు అన్న విశ్వాసం కలిగి భక్తితో ప్రణమిల్లి పక్కనున్న డాబా మీదుగా మెట్లు దిగేసరికి ఆ ఇంట్లో ఒక అవ్వ ఉన్నది. ఆమె పేరు సుబ్బమ్మ. వయసు 75. భగవానుని ప్రయాణమప్పుడు ఆ వీధిలోనే ఉన్నానని శ్రీవారి చిన్ననాటి కథలు కొని చెప్పింది. ఆమె వద్ద సెలవు పుచ్చుకొని బస్సుకు చేరాం. మరుదినం ఉదయమే బస్సులో బయలుదేరి అరుప్పుకోట దాటి తిరుచుళ్ళి సమీపించేసరికి ముందుగా భూమినాథేశ్వరాలయ గోపురం గోచరించింది. తర్వాత ప్రాకార సహిత దేవాలయం, అది దాటగానే సుందర మందిరం వచ్చి బస్సు నిలిచింది. అంతా దిగి భగవదవతార గృహంలో ప్రవేశించి మాతాపితరుల మధ్య పద్మాసనస్థులై ఉన్న శ్రీ రమణుల చిత్రపటం చూచి హర్షపులకితగాత్రులమై నమస్కరించాం. వచ్చిన మేము, మమ్ము చూడవచ్చిన వారు అంతా 40కి పైగా జనం. ఆ ఇంట్లోనే భోజనాదులు చేసి సుఖంగా విశ్రమించడం చూసి ఊరి వారంతా సుందరమయ్యరు కాలంలో ఈ ఇల్లు ఇలాగే ఉండేది అని చెప్పి సంతసించారు. 3 నాళ్లు ఇక్కడుండి కౌండిన్య నదిలో స్నానం చేసి కాళేశ్వరుని దర్శించి సహాయవల్లి సమేత భూమినాథుని సేవించి ప్రళయరుద్రుని ప్రదక్షిణించి భైరవికి ప్రణమిల్లి భగవానుని బాల్యక్రీడలకు ఉనికిపట్టకు స్థలాలన్నీ చూశాం. తిరువణ్ణామల నుండి వచ్చిన వారిలో కొందరు యాత్రార్థులై రామేశ్వరం వెళ్ళారు. సర్వాధికారి సహచరులతో కార్యార్థులై అక్కడే ఉండిపోయారు. నేను మాత్రం అక్కడ ఉండక ఎక్కడికి వెళ్ళక 22వ తేదీ రాత్రికి మధుర వచ్చి మరుదినం బయలుదేరి భగవాన్ పాద సన్నిధిలో వాలాను. నా రాకకు ముందే కృష్ణమూర్తి అయ్యరు రాసిన ఉత్తరం వల్ల చొక్కనాథ వీధి ఇంటి విషయం ఇక్కడ తెలిసింది. భక్తులంతా నన్ను ప్రశ్నించి విని సంతోషించారు. ఆ తర్వాతనే ఆ ఇల్లు వనపర్తి రాజా ధన సహాయం వల్ల ఆశ్రమం వారు కొన్నారు. నాకు ఆ పుణ్యస్థలాలు చూసినప్పటికంటే భగవాన్ సన్నిధిలో నివేదించినప్పుడు కలిగిన ఆనందం వర్ణనాతీతం. అంతకంటే అధికం ఏమిటంటే, అది చూచారా, ఇది చూచారా అని భగవాన్ అక్కడి సమాచారాలు అడుగుతూ తమ చిన్ననాటి చర్యలు ఎన్నో చెప్పారు. చరిత్రలో లేనివి కొన్ని నోట్ చేసుకున్నాను. అవి మరొక లేఖలో వ్రాస్తాను. ఇట్లు సోదరి. 259వ లేఖ. చిన్ననాటి చర్యలు. ఇది 14 నవంబర్ 1949న వ్రాసిన లేఖ. తిరుచులి నుండి వచ్చిన నాటి ఉదయం కుశల ప్రశ్నలతో గడిచిపోయింది. మధ్యాహ్నం 2ంటికే భగవాన్ సన్నిధికి వెళ్ళాను. నమస్కరించి లేచానో లేదో, శూలతీర్థంలో స్నానం చేశారా అన్నారు భగవాన్. లేదు, ఆ నీరు ఇప్పుడు అంతగా బాగుండలేదు. దానికి కొంచెం దూరంగా ఉన్న కోనేటిలో స్నానం చేశాం అన్నాను. అవును, ఆ నీరు అంతగా బాగుండదు. మాఘమాసంలో మఖానక్షత్రం నాడు అది పొంగి పైకి వస్తుంది. ఆనాడే స్వామికి అభిషేకోత్సవం. బ్రహ్మోత్సవానికి 10వ నాడన్నమాట. ఆనాడు అక్కడి మంటపం మీదకు స్వామిని తీసుకువచ్చి త్రిశూల జలంతో అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం అయిన తర్వాత జనమంతా స్నానం చేస్తారు. నా చిన్నతనంలో పిల్లలం అందరం కలిసి నిత్యం ఎంత పొంగుతుందో చూద్దామని మెట్ల మీద రాళ్లతో గీసి గుర్తుపెట్టుకునేవాళ్ళం. చిత్రంగా 10 రోజులకు ముందే ఆరంభించి రోజుకొక మెట్టుగా పొంగి పూర్ణిమ నాటికి పూర్తి అయ్యేది. మాకు అదొక వినోదంగా ఉండేది. ఈ మధ్య సరిగ్గా పొంగటం లేదని కొందరన్నారు. మనవాళ్ళు పరీక్షిద్దామని గత ఏడు వెళితే సరిగ్గానే పొంగిందట. పోనీ పురాణాల్లో చెప్పిన వాక్యం వృధా కాకుండా పొంగిందిలే అని అనుకున్నాను అన్నారు భగవాన్. ఆనాటికి గంగా యమున సరస్వతులు అక్కడికి వస్తాయని అంటారట కదూ అన్నాను. అదే అలాగని స్థల పురాణంలో చెప్పి ఉంది. స్వామికి అభిషేకోత్సవం కాగానే రోజుకొక మెట్టుగా దిగిపోయేది. కోవెలకు పక్కనున్న కళ్యాణ మండపంలో మేమెప్పుడూ ఆడుకునేవాళ్ళం. కొన్నాళ్ళు అక్కడ మా బడి కూడా పెట్టారు. చూచారు కదా అది అన్నారు భగవాన్. చూచాను. ముత్తు ఇరళప్ప మొదలి అనేవారు భగవాన్ బాల్యమిత్రులట. వారన్నీ చూపారు. మన ఇంటికి కుడి పక్కనున్న తెలుగువారిని చూచాను. భగవాన్ పటం పెట్టుకుని పూజ చేస్తున్నారు అన్నాను. ఓహో, వాళ్ళ. చిన్నప్పుడు నేను చాలా భాగం వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. నాకంటే పెద్దవాళ్ళు, నాయుడు వాళ్ళు గతించారు ఇప్పుడు. నాకంటే చిన్న అతను మాత్రం ఒకడున్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం వల్ల కూడా తెలుగు నాకు అలవాటైంది అని సెలవిచ్చారు భగవాన్. తండ్రిని నాయనా అనే అలవాటు కూడా వాళ్ళ మూలంగానే అయిందా అన్నాను. అది లక్ష్మణయ్యర్ మూలంగా అయింది. వారికి తెలుగు బాగా తెలుసు. నాయనా అని పిలవడం నేర్పారు. మా తండ్రిని నేను నాయనా అని పిలవడం సాగించిన తర్వాత ఊరి వారంతా నాయనా అనే వారిని పిలిచేవారు. ఆ లక్ష్మణయ్యర్కు నేనంటే చాలా ముద్దు. అంతా వెంకట్రామన్ అని పిలుస్తుంటే వారు మాత్రం నన్ను రమణ, రమణి అని పిలిచేవారు. కడకు అదే ఖాయమైంది అన్నారు భగవాన్. గణపతి శాస్త్రి గారు భగవాన్కు రమణ మహర్షి అని పేరు పెట్టినప్పుడు ఈ విషయం తెలిసినా అన్నాడు రాజగోపాలయ్యర్. వారికేం తెలుసును. చాలా కాలం గడిచిన తర్వాత ప్రసంగవశంగా నేనే ఈ సంగతి వారితో అన్నానంతే అన్నారు భగవాన్. లక్ష్మణయ్యరు
మన ఇంటికి ఎడమ పక్కన ఉన్న ఇంట్లో ఉండేవారా అన్నా నేను. కాదు కాదు, మన ఇంట్లోనే ఎడమ పక్క భాగంలో కొన్నాళ్ళు కాపురం ఉన్నారు. అప్పుడు అక్కడ ఉద్యోగం కావడం వల్ల వచ్చారు. చాలా కాలం తెలుగుదేశంలో ఉద్యోగం చేశారు. అందువల్ల తెలుగు బాగా వచ్చింది. మర్చిపోకుండా ఉండడానికి నాతో తెలుగే మాట్లాడేవారు. మన ఇంట్లో ఇప్పుడు పూజాధికాలు నడుపుతున్నారే కర్పూర భట్టు, వారి కుటుంబమే అప్పుడు మన పక్క ఇంట్లో ఉండేది. ఇప్పుడు కర్పూర భట్టు తండ్రి ఉన్నారు చూచారా అన్నారు భగవాన్. చూచాను, వృద్ధులైనారు అన్నాను. వారు నాకన్నా 2-3 చిన్నే. వాళ్ళ సవితి అన్నలు నాకంటే పెద్దవాళ్ళు, 2-3 ఉండేవాళ్ళు. వారు వీడిని సదా ఏడిపిస్తూ ఉండేవారు. ఒకనాడు వీడు ఒక చెరుకుగడ చాకు పట్టుకుని కోసేందుకు చేతకాక అన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. వీడు ఏడుస్తాడు. జాలేసింది. అవి తీసుకుని కోయబోయాను. నా వేలు కోసుకుపోయి రక్తం వచ్చింది. అయినా పాపం పసివాడు ఏడుస్తున్నాడు అని అలాగా కోసిపెట్టి తర్వాత వేలికి తడిబట్ట చుట్టి పలక్కుండా ఊరుకున్నాను. రక్తం ఆగలేదు. అన్నానికి వెళ్ళైందని పిలిచారు. పోయి కూర్చుంటే కలుపుకునేందుకు చెయ్యి వీలు కాలేదు. నాయనే అన్నం కలిపి పెట్టి తర్వాత కట్టించి విషయం విచారించి తెలుసుకున్నారు. 1 నెలకు గాని ఆ గాయం మానలేదు అని సెలవిచ్చారు భగవాన్. బాల్యం నుండి సహనశక్తి సహజమేనన్నమాట అన్నాను. అది సరి, దానికేమి అంటూ ఆ మాట మార్చి మళ్ళీ వాళ్ళు పూజారులు కదా, కాళయారు కోవిల పూజ వాళ్ళ వంతు వచ్చినప్పుడు సాధారణంగా నివేదనకు ఇంటి వద్దనే అన్నం వండి పిల్లలకిచ్చి పంపేవారు. అప్పుడప్పుడు ఆ పిల్లలతో నేను వెళ్ళేవాడిని. కౌండిన్య నది పాపహరి, అందులో స్నానం చేసి గుళ్ళో లింగం మీద చెంబుడు నీళ్లు పోసి ఈ అన్నం నివేదన చేసిన తర్వాత మేము తినేవాళ్ళం. పల్లెమఠంలోని పిల్లలంతా అక్కడికి చేరేవాళ్ళు. పల్లెమఠం అంటే కాళయారు కోవిలని ఆనుకుని ఉన్న చిన్న గ్రామం. సాయంకాలం వరకు వాళ్లతో ఆటలాడి దీపాల వేళకు ఇల్లు చేరేవాళ్ళం అన్నారు భగవాన్. సుందరులు విడిది చేసింది అక్కడే కదా అన్నాను. అవునవును, అక్కడి నుండే జ్యోతివనానికి వెళ్ళారు అన్నారు భగవాన్. ఆ నది నిండుగా వచ్చినప్పుడు ఏం చేసేవారో? వేరే మార్గం ఉందా అన్నాను. లేదు, అదే తోవ. అయితే ఆ నది సాధారణంగా నడుము లోతు కంటే ఎక్కువ ఉండదు. ఎప్పుడైనా పొంగితే తెప్ప మీద దాటి వెళ్ళేవారు. ఆ రోజుల్లో పిల్లలను పంపక పెద్దవాళ్లే వెళ్ళేవారు. ఆ పొంగు ఎక్కువ రోజులు ఉండేది కాదు. మీరు అక్కడ స్నానం చేయలేదు అన్నారు భగవాన్. చేశాము, కానీ ఆ నీళ్లు త్రాగేందుకు వీలు కాకుండా అదొక రకం వాసనగా ఉన్నాయి ఎందుకో అన్నాను. నిజమే, త్రాగేందుకు బాగుండవు. ఏదో గంధక సంబంధం చేరి ఉన్నందువల్ల చర్మవ్యాధులకు మంచిది అని స్నానం చేస్తారు అంతే. అక్కడ స్నానం చేసి సోమశీతలుడు అనే రాజు కుష్ఠవ్యాధి నుండి విముక్తుడైనాడు అని పురాణంలో చెప్పబడి ఉంది. నాకొకసారి గజ్జి వస్తే అమ్మ నిత్యం ఆ నదిలో స్నానం చేయించేది. అది జీవవాహిని. మండు వేసంగిలోనైనా ఏ మూలనో ఒక పాయ పారుతూనే ఉంటుంది. కౌండిన్యుడు ఆ క్షేత్రంలో తపస్సు చేసినప్పుడు జలాభావం అయితే శివుణ్ణి ప్రార్థించారట. అప్పుడే ఆ నది ఉద్భవించి జీవవాహిని అయి పాపహరి అనే పేరుతో ప్రవహించిందట. కౌండిన్యుని నిమిత్తం ఉద్భవించింది కనుక కౌండిన్య నది అన్న నామాంతరం కలిగింది అన్నారు భగవాన్. ఆ క్షేత్రాన్ని కౌండిన్య క్షేత్రం అంటారని కూడా రమణలీలలో రాశారే అన్నాను. అవును, కౌండిన్యుడు ఆ క్షేత్రంలో తపస్సు చేసినందువలనే వారి వంశంలో జ్ఞాన సంబంధులు పుట్టారని ఎవరో రాశారని ఉందందులో అన్నారు భగవాన్. అయితే సంబంధులు కౌండిన్య గోత్రోద్భవులా అన్నాను. అవును, అందుకే మన వెంకటకృష్ణయ్య రమణలీల పేరు మీద తమ పేరు కృష్ణ కౌండిన్యుడు అని రాసుకున్నారు. కౌండిన్య క్షేత్రంలో భగవాన్ పుట్టారు. నది కౌండిన్య. ముఖ్య శిష్యుడు గణపతి ముని కౌండిన్యుడు. భగవాన్ పూర్వరూపంలో జ్ఞాన సంబంధులు అని చాలామంది అభిప్రాయం. ఆ జ్ఞాన సంబంధులు కౌండిన్యులే. కౌండిన్యులంతా వాసిష్ఠులే. వశిష్ఠ శక్తి పరాశరులంతా అద్వైత గురు పరంపరలోని వారే కదా. ఆ ప్రవరయే స్వామికి జన్మశాఖ అని కదా రమణలీలలో రాశారు. చరిత్ర రాసిన నేను కౌండిన్యున్నే. మేమంతా ఒక శాఖలోని వారమే, అద్వైత గురు పరంపరలోని వారమే అని తాత్పర్యం అని చిరునవ్వుతో సెలవిచ్చారు భగవాన్. ఓహో, అదా సిద్ధాంతం అన్నాను. అదే గణపతి శాస్త్రి గారు వారి శిష్యులు గోత్రం ముందు రాసుకుంటారు కదూ, వీరు వారి శిష్యులేనాయే. అది కూడా ఒక కారణమే అన్నారు భగవాన్. ఆ క్షేత్ర పురాణం విపులంగా రాయపడలేదు కాబోలును అన్నారు ఒక భక్తులు. లేదు, అది స్కాంద పురాణాంతర్గతమట. సంస్కృతంలో వ్రాతప్రతి ఉందట. అరవంలో సంగ్రహంగా ఒక పురాణం ఉంది. జ్యోతివన మహాత్మ్యంలోనూ అక్కడ అరవంలో ఆ క్షేత్రానికి సంబంధించినవి కొన్ని కథలున్నాయి. అవన్నీ చేర్చి వచన రూపకంగా ఎవరైనా రాస్తే బాగుండును అన్నారు భగవాన్. విశ్వనాథ బ్రహ్మచారి రాస్తారేమో అన్నాడు రాజగోపాలయ్యరు. ఏమో, ఆ పురాణాలన్నీ చూచి రాసేందుకు సమ్మతించవద్దు అన్నారు భగవాన్. చెప్పి చూద్దాం అన్నారా భక్తులు. కానీ అన్నారు భగవాన్.
సాయంత్రం విశ్వనాథ బ్రహ్మచారి రాగానే భగవాన్ చిరునవ్వుతో, ఏమోయ్ వీరంతా త్రిశూలపుర మహాత్మ్యం అంటే తిరుచులి పురాణం వచన రూపకంగా నీవు రాస్తే బాగుండును అని అంటున్నారోయ్ అన్నారు. ఆ తర్వాతనే విశ్వనాథ బ్రహ్మచారి త్రిశూలపుర మహాత్మ్యం భగవాన్ సహాయంతో తదితర పురాణాలన్నీ పరిశీలించి వచన రూపకంగా అరవంలోకి అనువదించారు. అది వెంటనే ప్రింట్ అయింది. తెలుగులో నాగనార్యులు పద్యకావ్యంగా రాసి ఉన్నారు. అది అముద్రితం. ఇట్లు సోదరి.